రైట్ పక్కన వేసారా ఎన్ని రాశారు చేశారు కదా రైట్ మళ్ళీ ఏం చేద్దామంటే ఇప్పుడు ఫస్ట్ సారి బాయ్స్ ఫస్ట్ సారి మాత్రము టైం చెప్పలేదు గోల్ పెట్టుకోలేదు ఓకే ఇప్పుడు ఏం చేద్దామంటే టైం లిమిట్ పెట్టుకుందాం మనం విజువలైజేషన్ చేసుకున్నాం ఎన్ని 100 నేను ఖచ్చితంగా రాయాలి అంటే గోల్ సెట్ చేసుకున్నాం నేను 100 ఖచ్చితంగా రాయాలి అని రైట్ ఇట్స్ మై గోల్ అని రాసి 100 రాసుకోండి పక్కన 100 అయితే 100 150 అయితే 150 200 అయితే 200 మీ ఇష్టం ఓకే ఈసారి చెప్తున్నా ప్లీజ్ స్టాండ్ నువ్వు కాదు మీ పక్కన బ్లాక్ షర్ట్ ప్లీజ్ స్టాండ్ మీ పేరు గోపాల్ గోపాల్ మీరు ఇద్దరు ఏం మాట్లాడారు ఇందాక సరే కూర్చో గోపాల్ ఒక్క మాట చెప్తా కర్నూలు నుంచి ఇక్కడికి రావడానికి నాకు 2 గంటలు పడుతుంది కానీ నాకు ఇచ్చిన టైం ఎంత తెలుసు ఫస్ట్ ఎవరైనా కానీ ఏదైనా కానీ చెప్తున్నారంటే వినండి విన్న తర్వాత మీ ఇష్టం సెషన్ కంప్లీట్ అయిన తర్వాత మీ ఇష్టం మా పనులు వదిలిపెట్టుకొని మాకు అక్కడ ఎన్ని డబ్బులు వచ్చినా వదులుకొని ఇంతమందిలో ఒక్కరు మారినా చాలా మంది వస్తున్నాం అది కూడా ఫ్రీగా వస్తున్నాం మీ దగ్గరికి ఫ్రీగా వచ్చడానికి విలువ ఉండదు రేపు పొద్దున అర్థమైతే నేను చెప్తున్నా గుర్తుపెట్టుకో జీవితం ఒక్కొక్కరిని ఏం చేస్తుందంటే అది చేస్తుంది తిండి లేదు నాకు బట్టలు లేవు సరిగా కానీ నేను సాధించుకున్న ప్రతి ఒక్కటి నా దగ్గరికి రావాలి ఇప్పుడు నేను తిన్నాను పక్క వాడికి కూడా పెట్టాలన్న ఆలోచనతో వస్తున్నాయి ఇంత దూరం ఇదేంటి కోసులు ఇచ్చినాం ఆదరణ ఇచ్చినాం మొత్తం స్టేట్ వైడ్ తిరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు శ్రద్ధతో విని ఈ 40 మినిట్స్ని మీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకుంటే ఇన్ని రోజులు మీరు ఏం చేస్తారనేది నాకు అనవసరం ఇప్పటి నుంచి మీరు ఏం చేస్తారనేది మీకు అవసరం చెప్పడం వరకు నా బాధ్యత ప్రతి ఒక్కొక్క మాట మనసులో నుంచి వచ్చినవి ఆ రోజు నేను అనుభవించిన ప్రతి ఒక్కటి ఈరోజు ఇక్కడ ఎవ్వరూ పడకూడదన్న ఒక ఉద్దేశంతో చెప్తున్నా ఒక మనిషిని తీసుకోవాలి ఒక మనిషి మీద కామెంట్ చేయడం చేసిన